సో అలా ఎప్పుడు కూడా మనము ఎప్పుడు రాత్రుల్లో కూడా ఎప్పుడైనా అనీజీనెస్ కానీ చికాకు కానీ అనిపిస్తే ఏం చేయాలి, ఒకసారి వాకింగ్ చేయాలి, అవసరమైతే బాల్కనీ కానీ బయటికి కానీ వెళ్ళాలి, చల్లగాలి వెళ్ళాలి, వెళ్ళి అలా మరి వచ్చి కూర్చుని ఓ 2-3 సార్లు నవ్వాలి. ఒకసారి మన పాజిటివ్ శరీరం అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. రెండోసారి గాలిపించి నవ్వినప్పుడు రూమ్ అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ అవుతాయి. మూడోసారి గాలిపించి నవ్వినప్పుడు విశ్వం అంతా పాజిటివ్ వైబ్రేషన్స్ వెళ్తున్నాయి మనలో నుంచి. మన హృదయంలో అంత పవర్, పాజిటివ్ శక్తి అంత విశ్వం అంతా వెళ్తుంది అనుకుంటే సరిపోతుంది. ఫీల్ అవుతే చాలు. ఫీల్ అవుతే మన బాడీ అంత తర్వాత కూర్చున్నా కానీ ధ్యానం ఎంత మంచిగా అనిపిస్తుందో. అది రాత్రంతా ధ్యానాన్ని ఎంజాయ్ చేయాలనేది ఈ ధ్యానం యొక్క లక్ష్యం. ఎప్పుడు కూడా ఆ రాత్రంతా పట్టుకుని ఆ జ్యూస్ మంచి బాగా ఆకలేసింది, కొంచెమే జ్యూస్ ఉంది, జ్యూస్ దాన్ని సిప్ ఎంజాయ్ చేస్తుంటాం. అట్లా అన్నమాట ధ్యానాన్ని ఎప్పుడు కూడా అట్లా ఎంజాయ్ చేయాలి మనం. ఆకలి ఉన్నప్పుడు ఎలా అయితే కొంచెం అన్నం ఉంది దాన్ని చక్కగా వెళ్ళి బాగా తింటాం, కొంచెమే ఉంది ఫుడ్ ఆహారం ఉన్నప్పుడు ఎలా తింటామో అట్లా ఎంజాయ్ చేయాలి కొంచెము. అదే ప్రతి సెకండ్ ఎంజాయ్ చేయడమే ఈ రాత్రిపూట ధ్యానం యొక్క లక్ష్యం. అందుకే ఏమనుకున్నామని చెప్పాను, లాస్ట్ 2 minutes అని చెప్పినప్పుడు ధ్యానంలో మంచిగా అనిపిస్తుంది. లాస్ట్ 2 minutes అన్న బాగా చేద్దాం, లాస్ట్ 1 minute, లాస్ట్ 10 seconds, 5, 4 అన్నప్పుడు అప్పుడు డీప్ గా మంచిగా అనిపిస్తుంది. ఇక ధ్యానం మంచిగా అట్లే ఎప్పుడు అనుకున్నాం మన మనసుకు అట్లే చెప్తాను. ఎప్పుడు లాస్ట్ 2 minutes అంటే ఎలా ఉంటా మంచిగా శ్రద్ధగా చేద్దాం, లాస్ట్ 1 minute అప్పుడు ఎంత శ్రద్ధ, అప్పుడు అంత శ్రద్ధగా చేస్తుండండి. ఓకేనా? అలా ఎంజాయ్ చేస్తుండమే ధ్యానం యొక్క ముఖ్య లక్ష్యం. ఓకే, ఆనందో బ్రహ్మ, మన ఆనందాన్ని పట్టుకోవడానికి వెళ్తున్నాం. ముక్తి అంటే ఎప్పుడు ఆనందంగా, సదా ఆనంద స్థితిలో, శాశ్వత ఆనంద స్థితిలో ఉంటాం. అలాంటి దాన్ని పట్టుకుంటున్నాం. ముక్తికాంతను పట్టుకోండి అని చెప్పారు. దేహకాంతలు కాదు, ముక్తికాంతను పట్టుకోండి అని చెప్పారు కొంతమంది గొప్ప వాళ్ళు. ఆ ముక్తికాంతను పట్టుకోవడానికి వెళ్తున్నాం అన్నమాట. ఓకే, అది ఏంటే మరి మామూలు మత్తులు కాదు, దివ్య మత్తులు పట్టుకోండి అని చెప్పారు. దివ్య మత్తు అంటే అవేర్నెస్ ఉంటుంది ప్లస్ మత్తు ఉంటుంది. అంటే చాలా గొప్పది అనమాట. అది మన లోపలే ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అలా థాట్లెస్ స్టేజ్లో వెళ్ళినప్పుడు వస్తుంది. మామూలుగా డ్రింక్ చేస్తే కానీ బయట మత్తు వ్యసనాలు ఉంటే వాటి వల్ల ఆరోగ్యం పాడు, మనసు ఖరాబ్ అవుతుంది. ఇదేంటంటే ఆరోగ్యాన్ని ఇస్తుంది, మనసు ఆనందాన్ని ఇస్తుంది, మన చక్కగా ముక్తి స్థిత ప్రకృతిని ఇస్తుంది. ఎటువంటి వాటి వల్ల మనం చెరిగిపోయినటువంటి ఆ చిరునవ్వు వచ్చే మన గొప్ప విద్య, ఆ విద్యకు మనం వెళ్తున్నాం. ఓకేనా?